మనుషులు ఎవరి కొరకు కనిపెడుతున్నారు? దేవుని దయ కొరకు కనిపెడుతున్నారు. వర్షము కురవకపోతే మనుషులు వేదన బాధ, దేవునికి లోబడమంటే లోబడకుండా తిరుగుతున్నారు. దేవునికి లోబడితే పక్షులను పోషించుచున్న దేవుడు మనల్ని పోషించరా? మనిషికి గాలి, నీరు, నిప్పు, ఎండను, సూర్య చంద్ర నక్షత్రములను సృష్టించి మనుషులను ఏ రీతిగా పోషించుకోవాలో ఆ రీతిగా మనుషులను, పక్షులను, జీవులను పోషించుచున్న దేవుడు నీవు లోబడితే నిన్ను పోషించరా? సృష్టికర్తను మనసి సృష్టిని పూజించుచున్నావు. నీవు దేవుణ్ణి కనుగొనకపోతే సూర్యుడి కింద ఉన్నదంతయు వ్యర్థమే. దేవుడా, ఓ భూమిని సృష్టించిన దేవుడా నాకు కనబడు. ఆకాశమును సృష్టించిన దేవుడా నాకు కనబడు. ఓ గాలినిచ్చుచున్న దేవుడా నాకు కనబడు. ఓ నీరునిచ్చుచున్న దేవుడా నాకు కనబడు. మనుషులను సృష్టించిన దేవుడా నాకు కనబడు అని అడిగే హక్కు, అధికారము, అర్హత నీకు ఉన్నది. భూమి మీద ఎన్నో కోట్ల దేవతలు ఉన్నారని మన పెద్దలు, చిన్నలు, ప్రపంచములో ఉన్న మనుషులు చెప్పుచున్నారు. మనల్ని పుట్టించిన దేవునికి మనము లోబడాలి. మనల్ని పుట్టించిన దేవుణ్ణి మనము మహిమపరచాలి. వేరొకరిని మహిమపరచకూడదు. వేరొకరిని కనపరచకూడదు. మనల్ని పుట్టించిన దేవుణ్ణి మాత్రమే మనము మహిమపరచాలి. మనల్ని పుట్టించిన దేవుని మనము ఏ రీతిగా కనుగొనాలి? భూమి మీద ఎందరో దేవతలు ఉన్నారని చెబుతున్నారు. మరి భూమి మీద ఉన్న ప్రతి జీవిలోకి మనకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. భూమి మీద ఉన్న సమస్త జీవులను దేవుడే పోషిస్తున్నాడు. మనుషులకు కావాల్సినవన్నీ దేవుడే ఇస్తున్నాడు. మనుషులు పండించుకొని తినే జ్ఞానమును దేవుడు ఇచ్చారు. మనుషులు పండించుకొని తినే జ్ఞానాన్ని ఇచ్చాడు. అక్కెవరో, చెల్లెవరో, తమ్ముడెవరో తెలుసుకొని నడిచే జ్ఞానాన్ని ఇచ్చాడు. ధర్మమేదో అధర్మమేదో తెలుసుకొని నడిచే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చారు. అంటే ఇంత జ్ఞానివైన నీవు దేవుణ్ణి తెలుసుకునే జ్ఞానము కావాలా వద్దా? నిన్ను సృష్టించిన దేవుని నీవు తెలుసుకునే జ్ఞానము కావాలా వద్దా? నిన్ను సృష్టించిన దేవుణ్ణే నీవు తెలుసుకోకపోతే నీవు ఏమైతావు? నీవు ఏమైతావు? భూమి మీద నీ తల్లి తండ్రి ఉండి ఆ తల్లి తండ్రిని పలకరించకుండా, వారిని పట్టించుకోకుండా నీవు తిరుగుతే, నీవు కష్టపడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే నీ తండ్రి ఇంకెంత బాధపడతాడు? భూమి మీద ఉన్న ఒక తల్లి తండ్రి ఇంత బాధపడితే నిన్ను సృష్టించిన దేవుణ్ణి నీవు గుర్తెరగకపోతే ఆయన ఎంత బాధపడతారు? ఆయనకు ఎంత బాధ! భూమి మీద పక్షులను సృష్టిస్తేనే వాటిని పోషిస్తున్నాడు. అవి
ఆహారం లేకపోతే, నీరు లేకపోతే ఆకాశం వైపు చూస్తున్నాయి. మరి నీవు ఎందుకు దేవుణ్ణి తెలుసుకోవు? నీకు కులము కావాలా, మతము కావాలా, దేవుడు కావాలా? నీకు ఒక దేశము కావాలా, నీకు ఒక పొలమే కావాలా? దేవుడు అంటే ఒక దేశానికి చెందినోడా, సర్వ సృష్టికి చెందినవాడా? దేవుడంటే ఒక రాష్ట్రానికి చెందినవాడా? దేవుడంటే ఒక గ్రామానికి చెందినవాడా? దేవుడంటే ప్రపంచ మానవాళికి చెందినవాడు. దేవుడంటే సమస్త సృష్టికి చెందినవారు. ఆకాశ సైన్యాలకు ఆయనకు లోబడి మొక్కుతున్నారు. భూమి మీద ఉన్న ఓటరుడా, నీవు ఆయనకు లోబడి మొక్కవా? ఒకరు ఒకరికి ఒక మేలు చేస్తేనే వారికి లోబడతావు. దేవుడు నీకు ఎన్ని మేలు చేస్తున్నారు, నీకు దేవునికి ఎందుకు లోబడవు? దేవుడు చెబుతున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను చేసి పెద్దవారినిగా చేశాను, వారు నాపై తిరగబడి ఉన్నారు అని ఏ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆకాశముతో చెప్పి, భూమితో చెప్పి ఆయన బాధపడుతున్నారు. ఆయన బాధపడుతున్నారు. భూమి మీద భూమికి చెప్పినప్పుడు భూకంపాలు వస్తున్నాయి. ఆకాశముతో చెప్పినప్పుడు వర్షము కుండ పోత వర్షము కురిపి ఊళ్ళను, గ్రామాలను ముంచెత్తుతుంది. వారు సంపాదించిన ఆస్తులు ఏమవుతున్నాయి? వారు కట్టుకున్న మేడలు ఏమవుతున్నాయి? వారు గుర్తించుకున్న పిల్లలు ఏమవుతున్నారు? వారు చేసుకున్న భార్యలు ఏమవుతున్నారు? మరి నీవు వర్షం వచ్చి వరద వస్తే కొట్టకపోయే ఈ ఆస్తుల మీద ఇంత ఆరాటమా? వరదలు వస్తే, భూకంపాలు వస్తే నీవు కట్టుకున్న నివాసమే ఒక చోట ఉండకుండా కూలిపోతుంది. మరి నీకు శరీరం నుంచి, ఆత్మ నుంచి, ప్రాణాన్నిచ్చిన దేవుని నీవెందుకు తిరగవు? ఆయనకు ఎందుకు లోబడవు? ఆయనకు లోబడు. ఆయన స్తుతించు. దేవుని నమ్ముకున్న ప్రజలు ఆయన పిల్లలను కొట్టుతున్నా, చంపుతున్నా, ఆయన పిల్లలను హింసిస్తున్నా నీ కాడికొచ్చి సువార్త అందిస్తున్నారు. నీ కాడికొచ్చి దేవుని మాట చెబుతున్నారు. నీ కాడికొచ్చి పాంప్లెట్లు ఇస్తున్నారు. కష్టపడితే 500,000 రూపాయలు సంపాదించగలరు మనుషులు. పనులు మానుకొని నీ కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేసి దేవుని మాటని తెలియపరుస్తున్నారు. వారిని కొట్టుచున్నారు, వారిని తిట్టుచున్నారు, వారిని చంపేస్తున్నారు. దేవుని తెలుసుకొని చక్కగా బ్రతుకయ్యా, అదే చాలు. ఆకాశ సైన్యములో దేవునికి సాగిలపడి నమస్కరిస్తున్నారు. భూమి మీద ఉన్న మనుషులు సృష్టించిన దేవునికి లోబడి నమస్కరించి సాగిలపడి నడుసుకో.